హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము బ్లాక్ బుక్ సెకండ్ సిరీస్తోని వచ్చాము. అంటే ఐ మీన్ టు సే సిరీస్లోనే సెకండ్ వీడియోతోని వచ్చాము. ఫస్ట్ వీడియో మనం ఆల్రెడీ చేసాము, అప్లోడ్ చేసాము, మీరు ఆల్రెడీ చూసారు. బట్ ఇది సెకండ్ వీడియో, దానికి కంటిన్యూషన్ ఇది. ఈ క్వశ్చన్స్ యాక్చువల్లీ మనము 500 టాప్ 500 యాంటోనియమ్స్, సినోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్వి బ్లాక్ బుక్లో నుంచి తీసుకున్నాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీరు ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ రాసినా సరే, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా కంపల్సరీగా వీటిని చూసుకోకుండా మట్టుకి ఎగ్జామ్కి వెళ్ళకూడదు, రైట్? సో ఇది సెకండ్ నెంబర్ సిరీస్లో, మన సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ తీసుకురాలేదు, లిమిటెడ్ క్వశ్చన్సే తీసుకొని వచ్చాను. బట్ ఆ లిమిటెడ్ క్వశ్చన్స్కి ఏం చేశానంటే, ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, దానికి సినోనియమ్స్ ఏంటి, యాంటోనియమ్స్ ఏంటి, సో దట్ మనము ఇంకా ప్రతిసారి సినోనియమ్స్కి వెళ్ళడము, యాంటోనియమ్స్కి వెళ్ళకుండా ఒక వర్డ్ని పట్టుకొని దానికి కంప్లీట్ మీనింగ్ ఏంటి, దానికి సినోనియమ్స్ ఏంటి, యాంటోనియమ్స్ ఏంటి, అది అలా తీసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ మనకి సబ్జెక్ట్ కొద్దిగా కవర్ అవ్వకుంటూ ముందుకు వెళ్తుంది. ఒక్కసారి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, ఎగ్జామ్లో వచ్చిన రిపీట్ అయిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసాము అంటే ఇందులోనే మనకి సినోనియమ్స్ వస్తున్నాయి, యాంటోనియమ్స్ వస్తున్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ మూడిట్లని ఒక పర్సంటేజ్, ఒక సర్టన్ పర్సంటేజ్ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. దాని తర్వాత మనం ఏం చేద్దాము, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్లో ఉంటాయి కదా, సినోనియమ్స్ సపరేట్గా, యాంటోనియమ్స్ సపరేట్గా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సపరేట్గా, అలా మనం క్వశ్చన్స్ లాగా చేద్దాం. బట్ ఇక్కడ మనము క్వశ్చన్స్ లాగా చేయట్లేదు, ఫస్ట్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటున్నాం. వాట్ ఈస్ వాట్ అనేది అండర్స్టాండింగ్ ఇక్కడ తెచ్చుకుంటున్నాం, రైట్? సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. See the first question, ఫ్లూటోక్రసీ. ఫ్లూటోక్రసీ అంటే ఏంటి అంటే, దేశాన్ని వెల్దీ పీపుల్, ఫ్లూట్ అంటే తెలుసు, ఫ్లూట్ అంటాం కదా మనము, కృష్ణుడు వాయిస్తాడు ఇది. సో అలా ఫ్లూటోక్రసీ అంటే ఏంటి అంటే, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, వెల్దీ పీపులే కంట్రీని రన్ చేసే దాన్ని ఫ్లూటోక్రసీ అంటారు. చూద్దాం ఇక్కడ. ఫ్లూటోక్రసీ మీన్స్ గవర్నమెంట్ బై ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఏ కంట్రీ. అచ్చా, ఇది ఇక్కడ రావాల్సింది రాలేదు. సో రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళే దేశాన్ని నడిపిస్తున్నారు అంటే దాన్ని ప్లూటోక్రసీ అని చెప్తారు, రైట్? అర్థమైంది కదా. సో సినోనిమ్స్ చూడండి, ఆలిగర్కి ఆర్ అరిస్టోక్రసీ, ఎర్గాటోక్రసీ ఆర్ వెల్దోక్రసీ. గవర్నమెంట్ అంటే లిటరల్గా ఆ పొజిషన్లో కూర్చుంటారని కాదు, మేబీ ఇండైరెక్ట్గా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారేమో పొలిటికల్ పార్టీ హై పొజిషన్లో ఉన్న వాళ్ళని, అలాంటి టైంలో కూడా ప్లూటోక్రసీ అనే చెప్తారు, రైట్? నెక్స్ట్ సినోనియమ్స్ చూడండి, దీనికి ఇవి చూసాం మనం ఇప్పుడే. సినోనియమ్స్. యాంటోనియమ్స్ వచ్చేసి డెమోక్రసీ, మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, అండ్ కమ్యూనిజం, ఎగలిటేరియనిజం అండ్ సోషలిజం. సోషలిజం అంటే తెలుసు కదా, అందరు కలిసిమెలిసి అందరు అలా ఉండేదాన్ని సోషలిజం అని చెప్తారు. సో యూ అండర్స్టూడ్, రైట్? ప్లూటోక్రసీ ఈస్ ద వన్ విచ్ ఈస్ మీన్స్ ద గవర్నమెంట్ ఈస్ రన్ బై ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. గవర్నమెంట్ ఎవరు రన్ చేస్తున్నారంటే రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో కంట్రీలో వాళ్ళు రన్ చేస్తున్నారు. క్లియర్ కదా? We'll move on to the next question. Polyglot అంటే ఏంటి అంటే, a person who knows or uses or writes in more than one language. ఒక్క లాంగ్వేజ్ కన్నా ఎక్కువ లాంగ్వేజ్ తెలిసి ఉండి అతను రాయడంలో కానీ, మాట్లాడడంలో కానీ, యూజ్ చేయడంలో కానీ ఉంటే దాన్ని పాలిగ్లాట్ అంటారు. పాలిగ్లాట్ అక్కడ ఉంది, బట్ స్టిల్ ఒకసారి రాస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, రైట్? సినోనిమ్స్ లో వచ్చేసి చూడండి, మై గాడ్ సారీ, మనకి కొద్ది టైం పడుతుంది ఈ స్మార్ట్ బోర్డ్ యూజ్ చేయడానికి. లింగ్విస్ట్ మీన్స్ ద పర్సన్ హూ స్పీక్స్ ఆర్ హూ యూజెస్ మోర్ దెన్ వన్ లాంగ్వేజ్. ఈజ్ ఏ మల్టీలింగ్వల్ పర్సన్ అంటారు కదా, ఎప్పుడైనా మీరు వినుంటారు. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అంటే ఏదైనా సిచ్యువేషన్ ని ఇంటర్ప్రిట్ చేయడం, ఎస్ అది ఉన్నదాన్ని దానికోసం ఇంటర్ప్రిట్ చేయడం, దానికోసం మోర్ అండ్ మోర్ టాక్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ ట్రాన్స్లేటర్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ మీన్స్ వెన్ యూ నో మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ కన్నా ఇంకొక
ఒకటి కన్నా ఎక్కువ లాంగ్వేజ్ వస్తేనే కదా మనం ఆ లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్కి చేంజ్ చేసేది, ట్రాన్స్లేట్ చేసేది, రైట్. నెక్స్ట్ లెక్సికోగ్రాఫర్. ఇది మనకి వస్తుంది, సినోనియమ్స్లో వస్తుంది ఆర్ యాంటోనియమ్స్లోనైనా వస్తుంది. లెక్సికోగ్రాఫర్ అంటే ఏంటి అంటే ద పర్సన్ హూ నోస్ ఆర్ యూజెస్ మోర్ దెన్ వన్ లాంగ్వేజ్, రైట్. యాంటోనియం వచ్చేసి మోనోలింగ్వల్. మోనో అంటే వన్, మోనో అంటే సింగిల్, ఒకటే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు. మోనోగ్లాట్. యూనిలింగ్వల్. ఇప్పుడు ఏదన్నా హ్యాండ్ బ్యాగ్ కానీ వాచ్ కానీ మనం చూస్తే యూనిసెక్స్ అని రాసి ఉంటుంది, అంటే దాని మీనింగ్ ఏంటి, ఎవరైనా వాడచ్చు, ఇద్దరికి సేమ్, అంటే ఒక్కటే, ఎవరికైనా ఇద్దరికి సేమ్ అని దాని అర్థం, రైట్. సో ఇది పాలిగ్లాట్. నెక్స్ట్ సైన్ క్యూర్. సైన్ క్యూర్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువ వర్క్ చేయము, బట్ విల్ గెట్ పెయిడ్ విత్ ద నైస్ శాలరీ. అంటే ఏంటి మేడం అంటారా, ఎక్కువ వర్క్ చేయకుండా, ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బులు తీసుకునేదాన్ని సిన్క్యూర్ అని చెప్తారు. సిన్క్యూర్. ఏ జాబ్ దట్ యు ఆర్ పెయిడ్ ఫర్ ఈవెన్ దో ఇట్ ఇన్వాల్వ్స్ లిటిల్ ఆర్ నో వర్క్. అసలు మనం వర్క్ చేసినా చేయకపోయినా, లేదంటే తక్కువ వర్క్ చేసినా కూడా మనకి ఎక్కువ శాలరీ వస్తుంది, లేదంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేదాన్ని ఇది అని చెప్తారు మనకి. సైన్ క్యూర్ అని చెప్తారు. సినోనియం వచ్చేసి ఖుషీ జాబ్. ఖుషీ అంటే మనం తెలుగులో ఖుషీ ఉన్నాము అంటాం చూడ, అది కాదు ఇక్కడ. ఖుషీ జాబ్ అంటే విత్ లెస్ హార్డ్ వర్క్. సాఫ్ట్ ఆప్షన్, ఎక్కువ కష్టపడకుండానే. ఈజీ జాబ్. గ్రేవీ ట్రైన్. గ్రేవీ ట్రైన్ అంటే ఏదో గ్రేవియార్డ్ లాగా ఉంది కదా, కానీ ఇది ఏంటి అంటే గ్రేవీ ట్రైన్ అంటే కూడా సేమ్ థింగ్, లైక్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ మోర్ బట్ దే ఆర్ గెటింగ్ పెయిడ్. అంటే ఎక్కువ వర్క్ చేయట్లేరు బట్ వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది, దాన్ని మనము గ్రేవీ ట్రైన్ అని కూడా చెప్తాము. ప్లమ్ జాబ్. ఈజీ జాబ్. ప్లమ్ జాబ్ అంటే ఈజీ జాబ్, రైట్. యాంటోనిమ్స్కి వచ్చేసరికి హార్డ్ వర్కింగ్. పాపం చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు, చాలా మంది వాళ్ళకి సరి అయిన రెమ్యూనరేషన్ రాదు. ఛాలెంజింగ్ అసైన్మెంట్. ఛాలెంజింగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫికల్ట్ టాస్క్ ఆర్ ఆర్డీల్ ఆర్ ట్రయల్. ఆర్డీల్ అంటే కూడా సేమ్, ఛాలెంజింగ్ జాబు, డిఫికల్ట్ జాబు, అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి మనకి. టఫ్ జాబు, ఆర్డీల్. ఇక్కడ ఇది సైలెంట్గా ఉంటుంది, ఆర్డీల్. యాక్చువల్లీ ఈ ఆర్ని పడతారు, ఆర్డీల్ అని చెప్తారు, రైట్. ట్రయల్. నెక్స్ట్ వన్ అమ్నెస్టీ. అమ్నెస్టీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా తప్పు చేసి జైల్లోకి వెళ్ళిండ్రు, వాళ్ళు శిక్షలో ఉన్నారు కదా, ప్రిజన్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. సో వాళ్ళకి క్షమాభిక్ష అలాంటిది. అంటే క్షమాభిక్ష అంటే మరి ప్రెసిడెంట్ ఉరి శిక్ష వేసిన వాళ్ళకి ఇచ్చేదాన్ని భిక్ష అంటారు. బట్ ఇక్కడ కూడా అంటే అలాంటిది ఏమంటారు, ఫర్గివ్ చేస్తున్నారు. సరే ఈ ఒక్కసారికి తప్పు, మిమ్మల్ని మేము ఫర్గివ్ చేస్తున్నాము, మిమ్మల్ని మేము వదిలేస్తున్నాం అని చెప్పి ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తారు, అంటే గవర్నమెంట్ అంటే కోర్టు, అది చెప్పేది కోర్టుకే కదా రైట్ ఉంది. కోర్టు అలా చెప్పింది అనుకోండి, సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాం అని చెప్తారు చూడండి, దాన్ని అమ్నెస్టీ అంటారు. రిఫర్స్ టు ఎన్ ఆఫీషియల్ పార్డన్ granted by a government to individual or group who have committed political offenses. పొలిటికల్ అఫెన్సెస్ అని కాదు, ఏ అఫెన్స్ అయినా సరే, ఏదైనా తప్పు చేసి జైల్లోకి వెళ్తే ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని రిలీజ్ చేయడానికి, అంటే ముందే రిలీజ్ చేయడానికి, లేదంటే మీరు చేసిన తప్పుకి సరే పడిన శిక్ష చాలు, ఇప్పటి నుంచి మీరు మంచిగా ఉండండి అని చెప్పి వదిలేస్తారు చూడండి, అలాంటి దాన్ని కూడా మనం ఇక్కడ అమెన్స్టీ అంటాము. ఇంకొక వర్డ్ కూడా మీకు చెప్తాను చూడండి, పరోల్ అంటారు. పరోల్ అంటే తెలుసు కదా మీకు, మీరు న్యూస్ పేపర్ చదవండి, హిందూ పేపర్, ఇలాంటి వొకాబులరీ చాలా వస్తుంది. పరోల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 15 years ఇంప్రిజన్మెంట్ పడింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం, 15 years దేనికైనా అనకండి. 15 years ఇంప్రిజన్మెంట్ పడింది, అయితే వాళ్ళకి ఒక 10 years వరకు వాళ్ళ బిహేవియర్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది అనుకుందాం. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం మూవీస్లలో చూస్తామా, 15th Augustకి, గాంధీ జయంతికి, అదే October 2కి, అలా కొంతమంది మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళని రిలీజ్ చేస్తారు. సో అలా రిలీజ్ చేసేదాన్ని పరోల్ అని అంటారు. ఇదేమో క్షమించేస్తున్నారు, ఇదేమో రిలీజ్ చేస్తున్నారు, మీనింగ్ అదే వస్తుంది, బట్ మీకు సినోనియంలో యూస్ అవుతుంది, రైట్. నెక్స్ట్ సినోనిమ్స్ వచ్చేసి పార్డన్. పార్డన్ అంటే క్షమించడము, ఫర్గివ్నెస్,
రిప్రీవ్ అండ్ ఇమ్యూనిటీ, అబ్సల్యూట్ అండ్ క్లెమెన్సీ. క్లెమెన్సీ అంటే ఏంటి అంటే మెర్సీ. మనం అంటామా తెలుగులో దయా, జాలి, మెర్సీ లేదా ఇంత కూడా ఎలా మాట్లాడుతున్నారు తను అని అంటాం కదా. సో ఇది మెర్సీ అనమాట. ఈ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే మొన్నటి వరకు మనకి కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోండి అన్నారా. ఎస్, అది కూడా ఒకటి, మనం హెల్దీగా ఉండడము. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా శిక్ష పడిన అలాంటి టైంలో కూడా ఫ్రీ చేయడము, రిలీజ్ చేయడము, ఫ్రీ చేయడము, ఇవన్నీ ఇమ్యూనిటీ కిందకే వస్తాయి. ఇమ్యూనిటీ అంటే సేమ్ ఇది మన కరోనా టైంలో మనం అనుకున్నామా ఇమ్యూనిటీ పెంచుకోండి అని, అది వస్తుంది. లేదంటే కోర్టు ఎవరికైనా ఫర్గివ్ చేసి సరే వెళ్ళిపోండి చాలు, ఇప్పటి వరకు కేసు అనేది అంటే ఇప్పటివరకు అనుభవించిన శిక్ష చాలు ఇంకా వెళ్ళిపోండి అని పంపిస్తే చూడండి, అలాంటి టైంలో కూడా ఇమ్యూనిటీ అని చెప్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అక్వాటిక్ అంటే ఇప్పుడు మనము చాలాసార్లు వింటాం, మా ఇంట్లో అక్వేరియం ఉంది అని చెప్తారు. అక్వేరియం ఉంది అంటే ఏంటి? చిన్న చిన్న ఫిష్లు ఇంట్లో అంటే మనం ఇంట్లో పెంచుకునేవి ఉంటాయి కదా, ఆ ఫిష్లను వాటర్లో పెట్టుకుంటారు కదా. అక్వాటిక్ అంటే అక్వేరియం టైప్, అంటే వాటర్లో నివసించేటివి అనేసి. గ్రోయింగ్ ఆర్ లివింగ్ ఇన్ ఆర్ నియర్ వాటర్, వాటర్లో కానీ వాటర్ దగ్గరలో కానీ ఉండేదాన్ని మనం ఏమంటామంటే అక్వాటిక్ అని చెప్తాము. రైట్, ఆ జీవులని. సినోనిమ్స్ చూడండి, మెరైన్ అంటే వాటర్లోనే వస్తుంది. ఓషనిక్, అది కూడా అదే వస్తుంది. మెరిటైమ్, వాటరీ అండ్ యాంఫీబియస్ అంటే ఏంటి అంటే ఇవి రెండు అనమాట. మనం తెలుగులో అంటామా ఉభయజీవులు అనేసి. ఇప్పుడు ఏది మనకు ఉభయజీవి? ఫ్రాగ్, కప్ప, అది భూమి మీద ఉంటుంది అండ్ వాటర్లో కూడా ఉంటుంది, అలాంటిదని యాంఫీబియస్ అని చెప్తారు. యాంటోనిమ్స్ వచ్చేసి టెరిటోరియల్, ల్యాండ్ బేస్డ్, ఓన్లీ భూమి మీదనే ఉండేటి, అండ్ అర్త్లీ, ఓన్లీ భూమి మీద ఉంటాయి, వాటర్లో ఉంటాయి. సో వాటిని మనము ఏమంటాము? అర్తీ, ల్యాండ్ బేస్డ్ ఆర్ టెరిటోరియల్ అని చెప్తాం. క్లియర్ కదా? నెక్స్ట్, ఆర్కియాలజీ అంటే ఏంటి అంటే మన హిస్టరీ, మన ప్రీ హిస్టరీని మొత్తం ఇట్లా చెక్ చేయడానికి. మీరు ఎప్పుడైనా న్యూస్లో కనుక చూస్తే కనుక చెప్తుంటారనమాట, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ తవ్వకాలు చేశారు, అందులో ఏముందని చెక్ చేశారు, ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల కిందిది అని ఆ బిల్డింగ్ కూలగొట్టేసి అందులో దాన్ని ఎలా చెక్ చేశారు అని చెప్పి వింటుంటాం కదా మనం, న్యూస్లో వింటాము, చదువుతాము. దాన్ని ఆర్కియాలజీ అంటారు. అంటే ద స్టడీ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్ and of periods of the history by examining the remains of buildings. remains of buildings అంటే బిల్డింగ్ పడిపోయిన తర్వాత అది ఉంటుంది కదా, అదంతా దాని సామాన్ పడిపోయిన దాన్ని అనమాట. అండ్ నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. రైట్, ఇంకొకటి చెప్తాను చూడండి, ఇక్కడ రిమైన్స్ ఆఫ్ అని వచ్చింది కదా, దీనికి ఒక వర్డ్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మోర్టల్ రిమైన్స్ అంటారు. ఇప్పుడు మీరు విన్నారా? ఇది ఎక్కువ ఆర్మీ ఆఫీసర్స్ రిమైన్స్. ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయినప్పుడు, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏజ్లో అని కాదు, వాళ్ళు దేశానికి ఏదన్నా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, లేదంటే హెల్దీగా ఉన్న వాళ్ళు డబ్బులల్లా, సో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ డెడ్ బాడీ అన్నారు, మోర్టల్ రిమైన్స్ అని చెప్తారు. సో అది అయిపోయిన తర్వాత దాన్ని అనమాట. బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత మనకి ఏముంటుంది, దాని మొత్తం అవి ఉంటాయి కదా సామాన్లు, అవి అనమాట. రైట్, నెక్స్ట్ సినోనిమ్స్ వచ్చేసి ఎగ్జావేషన్ అంటే ఏంటి అంటే మనం తెలుగులో అంటామా తవ్వకాలు అని, డిగ్గింగ్, తవ్వకాలు అంటామా అది అనమాట ఎగ్జావేషన్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, తవ్వకాలు చేశారు, అంతా సెర్చ్ చేశారు, అందులో ఏముందని చెక్ చేశారు అంటారు చూడండి, అలాంటిది అనమాట. పాలియోంటాలజీ, ఇది కూడా పాతది, ఏన్షియంట్ డేస్లో నుంచే చెక్ చేస్తున్నది. ఏన్షియంట్ డేస్లో అక్కడ ఏం జరిగింది ఏంటి అని అవి చెక్ చేస్తున్నారు అనమాట. పాలియాలజీ, అది కూడా సేమ్. ప్రీ హిస్టరీ కన్నా ముందు, ప్రీ అంటే ముందు, హిస్టరీ కన్నా ముందు. యాంటీక్వేరియనిజం, ఇది కూడా సేమ్, ప్రీ హిస్టరీ అన్నట్టు అనమాట. పాలియో హిస్టరీ, ఇది కూడా పాతదే. సో యాంటోనిమ్స్ వచ్చేసి ఫ్యూచరిజం
కంప్యూటర్ సైన్స్ ఆబ్వియస్లీ మనకి ఏన్షియంట్ డేస్లో కంప్యూటర్ సైన్స్ అలాంటిది ఏం లేదు, ఇప్పుడు మోడర్న్ డేస్లోనే వచ్చింది. నెక్స్ట్ ఫార్మేషన్ కాదు, ఇది స్పెల్లింగ్లో పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్, రైట్. నెక్స్ట్ బయోగ్రఫీ అంటే తెలుసు కదా, ద స్టోరీ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు నా లైఫ్ కోసం పక్క వాళ్ళు రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. సినోనియం వచ్చేసి లైఫ్ హిస్టరీ, మెమోర్ అండ్ ప్రొఫైల్, అకౌంట్, లైఫ్ స్టైల్, రైట్. ఇదైతే మనకి జనరల్గా తెలిసిందే. నెక్స్ట్ సినిక్, సి అంటారు, ఇది సై కాదు, సినిక్ అంటే సమ్వన్ హూ ఈస్ క్రిటికల్ ఆఫ్ ద మోటివ్స్ ఆఫ్ ద అదర్స్. అంటే సినిక్ అంటే ఏంటి అంటే ఎప్పుడు డౌట్ పడడం, అవునా అలానా ఇలానా అలా డౌట్ పడడం, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, వేరే వాళ్ళని కించపరచడము, ఎప్పుడు అన్బ్యాలెన్స్డ్గా ఒప్పుకున్నట్టుగా కాకుండా అట్లా డౌట్గా ఉంటారు చూడండి, అలాంటి పర్సన్స్ సినిక్ పర్సన్స్ అంటారు. ఇది మనకి ఒక అడ్జెక్టివ్, రైట్. సినోనిమ్స్ వచ్చేసి స్కెప్టిక్, డౌట్ పర్సన్, డౌటర్, పెసిమిస్ట్కి ఆపోజిట్ ఏంటి, ఆప్టిమిస్ట్. పెసిమిస్ట్ ఈజ్ అ పర్సన్, హూ ఈస్ ద పెసిమిస్ట్ పర్సన్, హూ ఆల్వేస్ సీస్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. అవుతుందో కాదో, పోతుందో లేదో అలా అనుకునే అతను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాడు, ఇది పెసిమిస్ట్ పర్సన్. స్కోఫర్, మిసాంథ్రోప్, ఇది కూడా మనకి ఎగ్జామ్లో వస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఈ మిసాంథ్రోప్ అంటే ఏంటంటే మిస్ అంటే హేట్ చేయడం, ఆంథ్రోప్ అంటే హ్యూమన్ని, అంటే హూ హేట్స్ హ్యూమన్ని హేట్ చేస్తాడు, హేట్స్ హ్యూమన్ కైండ్, మనుషులని హేట్ చేస్తాడు చూడండి, ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళని మిసాంథ్రోప్ అని చెప్తారు. యాంటోనియమ్స్ వచ్చేసి ఆప్టిమిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఆల్వేస్ ఈజ్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఎస్ అలా జరుగుతుంది, ఇది చేస్తా నేను అంటే కాన్ఫిడెంట్గా ఉంటారు చూడండి, అలాంటి పర్సన్. పెసిమిస్ట్ పర్సన్ అంటే ఇది పాజిటివ్గా ఉంటాడు, ఎప్పుడు ఇతను పాజిటివ్గా ఉంటాడు. నెక్స్ట్ ఐడియలిస్ట్, పాలియానా, ఓకే. సెంటిమెంటలిస్ట్, ఎస్ సెంటిమెంటల్గా ఉంటాడు, ఎప్పుడు జరుగుతుంది, ఎస్ అది అలా అనమాట. అండ్ పాజిటివిస్ట్, పాజిటివ్గా ఆలోచిస్తాడు, రైట్. నెక్స్ట్ ఎమిగ్రెంట్స్ అంటే ఏంటి అంటే మన కంట్రీ నుంచి వెళ్ళి వేరే కంట్రీలో ఉండడానికి ఎమిగ్రెంట్. చూడండి, అండ్ ఎమిగ్రెంట్ ఈజ్ ఎ పర్సన్ హూ లీవ్స్ దేర్ ఓన్ కంట్రీ. ఏ కంట్రీలో అయితే పుట్టి పెరుగుతాడో ఆ కంట్రీని వదిలేసి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఈ కంట్రీలో పుట్టి పెరిగాను, ఇక్కడ నుంచి నేను ఈ కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతే ఎమిగ్రెంట్ అవుతారు. అదే పక్క కంట్రీ వాళ్ళు మన కంట్రీకి వస్తే ఇమ్మిగ్రెంట్స్ అవుతారు. దేర్ ఓన్ కంట్రీ టు సెటిల్ పర్మనెంట్లీ ఇన్ అనదర్. మన కంట్రీ నుంచి వెళ్ళి పుట్టి పెరిగిన కంట్రీ, మన కంట్రీ అంటే మళ్ళీ ఫారినర్స్ ఉంటే వాళ్ళకి రూల్ అవుతుంది కదా మేడం అని మీరు అడగచ్చు. ఎస్ అందుకని చెప్తున్నాను, ఏ కంట్రీలో అయితే పుట్టి పెరుగుతారో ఆ కంట్రీ, ఒక్క సెకండ్ ఉండండి, రికార్డింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఫైన్, రికార్డింగ్ ఇష్యూస్. ఏ కంట్రీలో అయితే పుట్టి పెరుగుతారో ఆ కంట్రీని వదిలేసి పక్క కంట్రీ ఎనీ అదర్ కంట్రీ అక్కడికి వెళ్ళేసి అక్కడ సెటిల్ అవుతాను అని అనుకునే వాళ్ళని ఎమిగ్రెంట్స్ అంటారు. ఎమిగ్రెంట్స్. సినోనియం వచ్చేసి ఎక్స్పాట్రియేట్, మైగ్రేట్ అయిపోతున్నారు, రెఫ్యూగీ ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళిపోతున్నారు, లేదంటే పుట్టి పెరిగిన కంట్రీ నుంచి వెళ్ళిపోయేదాన్ని రెఫ్యూగీ అంటారు. నెక్స్ట్ కాలనిస్ట్, ఎక్సైల్, పిలిగ్రిమ్, ఫారినర్. మనం ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో వాళ్ళకి ఫారినరే కదా,
మన కంట్రీకి మనం నేటివ్, కానీ పక్క కంట్రీకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళకి ఫారెనరే కదా, ఏలియన్. నెక్స్ట్ యాంటోనియం వచ్చేసి నేటివ్, ఇక్కడే ఉంటున్నాం. రెసిడెంట్, సిటిజన్, ఇన్హాబిటేషన్ అండ్ నేషనల్. హ్యాబిటేషన్ అంటే తెలుసు కదా మీకు, హ్యాబిటెంట్ అంటే ఏంటి అంటే నివాసం, హ్యాబిటెన్స్ అంటారు యాక్చువల్లీ, హ్యాబిటెంట్ కాదు, హ్యాబిటెన్స్ అంటే నివాసం, నివసించే వాళ్ళు, ఉండేవాళ్ళు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టెంపోర్ అంటే ఏంటి అంటే గివింగ్ ఎనీ లెక్చర్ వితౌట్ ప్రిపేరింగ్. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక టాపిక్ పైన మాట్లాడతాను, నేను ఇది మాట్లాడతాను, అది మాట్లాడతాను అని మాట్లాడుకుని అట్లా డిసైడ్ అయ్యి వచ్చేది, అది మనము ప్రీ ప్లాన్డ్గా వచ్చాము. కానీ సడన్గా రాగానే ఏదో ఒక టాపిక్ పైన మాట్లాడండి అంటే అలా మాట్లాడేదాన్ని మనము ఎక్స్టెంపోర్ అని అంటాము. స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్రీవియస్ థాట్ ఆర్ ప్రిపరేషన్. ముందు ఏం ఆలోచించుకోలేదు, మనము డైరెక్ట్గా వచ్చి మనం మాట్లాడేస్తున్నాము. ముందు ప్రీ ప్లాన్డ్గా ఈ టాపిక్ మాట్లాడాలి, ఈ పాయింట్స్ మాట్లాడాలి అని ఏం ఆలోచించలేదు, డైరెక్ట్గా వచ్చి మనం స్టేజ్ పైన మాట్లాడుతున్నాం అంటే దాన్ని ఎక్స్టెంపోర్ అని అంటారు. దానికి సినోనిమ్స్ వచ్చేసి ఇంప్రాంప్టు, ఇది ఇలానే ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. అండ్ స్పాంటేనియస్గా ఆన్సర్ ఇస్తున్నాడు తను అంటారు. అంటే నేను ఏది అడగను టక్కునే చెప్పేస్తున్నాడు, వెనక ముందు ఆలోచించకుండా అని దాని అడగం. అన్స్క్రిప్టెడ్, ముందు ప్రిపేర్ అవుతే అది స్క్రిప్టెడ్, ముందు ప్రిపేర్ కాకపోతే అది అన్స్క్రిప్టెడ్. యాడ్లిబ్ అంటే కూడా ఇదే అన్స్క్రిప్టెడ్. ఆన్ ది స్పాట్, extemporaneous, unpremeditated, ముందు అనుకోండి, unpremeditated. నెక్స్ట్ యాంటోనియం, అపోజిట్ వర్డ్ రిహార్స్డ్ అంటే ఇప్పుడు మూవీస్లో ఏదైనా సాంగ్ పాడాలి అన్న ఏదైనా కావాలంటే ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆ ప్రాక్టీస్ చేసుకునే దాన్ని రిహార్సల్ అంటారు. సో ఆ రిహార్సల్ చేసేదాన్ని రిహార్స్డ్ అంటారు. అంటే ఇది వర్బ్ యాక్చువల్లీ. ప్లాన్డ్, ప్రిపేర్డ్, ప్రీమెడిటేటెడ్. అన్ప్రీమెడిటేటెడ్ అంటే మీరు ప్లాన్ చేసుకోకుండా వచ్చిండ్రు. ఎగ్జాంపుల్ మీరంటే ఏదైనా అన్ప్లాన్డ్. ఓన్లీ ప్రీమెడిటేటెడ్. అన్ప్రీమెడిటేటెడ్ అంటే అన్ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అంటే ప్లాన్డ్. రైట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఫనాటిక్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ వన్స్ బిలీఫ్. అంటే అది రిలీజియస్ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు. నేను ఏది నమ్ముకుంటే అది, ఏది పట్టుకుంటే అది, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అంటారు చూడండి, అలాంటిది అన్నమాట ఇది ఫాంటిక్. సినోనియం వచ్చేసి జిలాట్, ఎక్స్ట్రీమిస్ట్ అంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాడు నేను ఇదే అని అలాంటిది. నెక్స్ట్ మిలిటెంట్, పట్టుకున్నట్టుగానే. డాగ్మాటిస్ట్, డివోటీ. మనం అంటాం కదా దేవుడు ఏం చెప్తే నేను అది చేస్తాను అంటే, అది దేవుడు అని కాదు, ఎవరైనా వాళ్ళు ఏం చెప్తే నేను అది చేస్తాను అంటే వాళ్ళకి ఇట్లా మొక్కినట్టు. ఎంతూజియాసిస్ట్, ఫ్యాన్, లవర్, అడిక్ట్. దానికి అడిక్ట్ అయిపోయినాం మనం, అది ఏది ఉంటే అది, దాని నుంచి బయటకు రావడానికి ఆలోచించట్లేదు. నెక్స్ట్ యాంటోనియమ్స్ వచ్చేసి మోడరేట్, నడుస్తుంది, చల్తా. స్కెప్టిక్ ఎవరు? డౌట్ఫుల్ పర్సన్, డౌటర్, అన్బిలీవర్, నమ్మడు, సరేలే పోనీలే అంటారు చూడండి అలాంటి వాళ్ళు. అండ్ సినిక్, ఇంతకుముందుకు ఏమైనా చూసాం, డౌటర్. క్లియర్ కదా. నెక్స్ట్ హర్మిట్ అంటే మనం అంటామా ఋషులు, గురువులు, బుద్ధిజంలో వాళ్ళని ఉంటారు చూడండి, ఏమంటారు వాళ్ళని? మాంక్ కదా. మాంక్ అంటే వీళ్ళంతా ఒంటరిగా ఉంటారు. వాళ్ళు ఏ రిలీజన్ ఏది నమ్ముతారో వాళ్ళకే తెలుసు, వాళ్ళకే ఉంటారు, అందరిలో సోషలైజ్ అవ్వరు. ఇప్పుడు గురువులు కానీ
గురువులు ఋషులు వాళ్ళందరిలో ఏమైనా సోషలైజ్ అవుతారా, మనలాగా అందరిలో కలిసిపోరు కదా. సో అలాంటి వాళ్ళని హర్మిట్ అని చెప్తారు. ఏ హర్మిట్ ఈస్ ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ సాలిట్యూడ్ ఆఫెన్ ఫర్ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ రీజన్స్. రిలీజియస్ కానీ స్పిరిచువల్ రీజన్స్ కోసం కానీ అతనికి సపరేట్గా ఉంటాడు. అతను మందిలో సోషలైజ్ అవ్వడు. ఇక్కడ సినోనిమ్స్ చూడండి. రెక్ల్యూస్, సాలిసిటరీ అంటే ఒంటరిగా ఉండడం, సింగిల్గా ఉండడం అలాంటిది అన్నీ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ లోనర్ సింగిల్గా ఉండడం అది కూడా. అసెటిక్ అండ్ యాంకోరైట్ అండ్ ఎరిమైట్ ఇవన్నీ మనకి దీనికి సినోనిమ్స్లో వస్తాయి. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి సోషలైట్ అంటే అందరిలో కలిసిపోతాడు. నెక్స్ట్ సోషలైజర్, ఆబ్వియస్లీ మనలాంటి వాళ్ళు అందరం మనం కలిసిపోతాం కదా అందరితో అలా. అండ్ ఎక్స్ట్రోవర్ట్, మాట్లాడుతూనే ఉంటాడు అతను ఎక్స్ట్రోవర్ట్ అంటారు. దీనికి అపోజిట్ వచ్చేసి ఇంట్రోవర్ట్. ఇది ఎవరితో మాట్లాడారు. ఇప్పుడు నేనే అనుకోండి, నేనే ఉంటాను, ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళకి ఆన్సర్ చెప్తాను, లేదంటే వదిలేస్తాను. అలాంటి వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. లేదు ఈ ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే ఫటాఫట్ మాట్లాడుతుంటారు చూడండి, వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అని చెప్తారు. నెక్స్ట్ మిక్సర్, అక్కడ కావాలన్నప్పుడు అక్కడ, ఇక్కడ కావాలన్నప్పుడు ఇక్కడ కాంబినేషన్లో బతికేస్తారు చూడండి, వాళ్ళని మిక్సర్ అని చెప్తారు. ఓకే, ఐ థింక్ ఇంతేనా మన పేజెస్. ఫైన్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ రోజు వీడియోలో ఇంతే చూసాము. దీని కంటిన్యూషన్ మళ్ళీ మనము అప్లోడ్ చేస్తాము. సో దీని కంటిన్యూషన్ కూడా చెక్ చేయండి. బట్ ఒక్కసారి చూస్తే మటుకి డెఫినెట్గా ఇవి గుర్తుండవు. ఎస్, ఆబ్వియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ విల్ నాట్ రిమెంబర్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. వీ నీడ్ టు ప్రాక్టీస్. బాగా ప్రాక్టీస్ చేయాలి. అయితే మీకు అనిపిస్తుండొచ్చు, మేడం మీరు అంతా చాలా ఎక్కువ స్టోరీలు చెప్పారు కదా, చాలా మెల్లగా చెప్పారు కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. అలా కనుక అనిపిస్తే మీకు అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, 1.5 మీ కేపబిలిటీని బట్టి అలా స్పీడ్ పెట్టుకొని వినండి. ఫస్ట్ టైం వినేటప్పుడు మటుకి మంచిగా వినండి. సెకండ్ టైం వినేటప్పుడు మీరు దాన్ని స్పీడ్ పెంచుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.